నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ఆ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలు పునర్మూల్యాంకనం చేయాలని, లేదంటే పరీక్షను రద్దు చేయాలని ఈ నెల 9వ తేదీన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవాల్ చేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చట్టపరంగా, సుప్రీంకోర్టు తీర్పుల పరంగా కూడా తప్పులు తడకగా ఉందని కమిషన్ తన పిటిషన్లో పేర్కొంది. ఇక తమ నిబంధనలో సమాధాన పత్రాల పునర్మూల్యాంకనానికి ఎలాంటి ఆస్కారం లేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని విస్మరించి ఇక ఊహల ఆధారంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారంటూ కూడా ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? పైన అస్పష్టత కొనసాగుతూ వస్తుంది. అయితే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయడము, లేదంటే రివాల్యుయేషన్ చేయాలి అనే అంశాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ మరొకసారి రద్దు చేయాలని చెప్తూ కూడా మరొకసారి కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తూ మరొకసారి దీన్ని విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా నిన్న టీజీపీఎస్సీ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరొకసారి హైకోర్టులో డివిజన్ బెంచ్ కి పిటిషన్ దాఖలు చేసింది. అయితే దసరా వెకేషన్ తర్వాత ఇది ఒకసారి విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో కావచ్చు, పేపర్ వాల్యుయేషన్ కావచ్చు, కీ విడుదల చేయడంలో కావచ్చు, పూర్తి స్థాయిలో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ఏదైతే మెయిన్స్ పరీక్ష జరగడం, ఫలితాలు వెలువడించేంత వరకు చాలా చోట్ల తప్పులు జరిగినాయి అంటే కూడా గ్రూప్ 1 అభ్యర్థులు కొంతమంది పిటిషన్ దాఖలు చేయాలి. ఖచ్చితంగా గ్రూప్ 1 అయితే మూల్యాంకనం ఏదైతే ఉంది రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే గ్రూప్ 1 రద్దు చేసి మరొకసారి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పొచ్చు. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు కూడా వాళ్ళకు అనుగుణంగా ఇచ్చింది. 8 నెలల గడువును ఇస్తూ దీన్ని రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే 8 నెలలకు మరొకసారి అయితే మెయిన్స్ కండక్ట్ చేయాలి, అంటే ఏదైతే ప్రిలిమ్స్ లో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మెయిన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా తీర్పు ఇచ్చింది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు విరుద్ధంగా ఉంది. ఎక్కడ కూడా కమిషన్ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ఒక్కటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే ఈ తీర్పు ఇచ్చిందో అది రద్దు చేయాలని చెప్పేసి నిన్న మరొకసారి వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిన్న పిటిషన్ దాఖలు చేసినటువంటి కమిషన్ దాంట్లో మాత్రం చాలా అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే గ్రూప్ 1 అభ్యర్థులు ఏవైతే అంశాలు లేవనిస్తారో, అయితే ఈ ఎగ్జామ్ ని రద్దు చేయాలని చెప్పేసి ఏవైతే అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారో చాలా అంశాలను కూడా మరొకసారి ఈ పిటిషన్ వేసినంత కూడా అంశాలను ఏమనిస్తూ కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తారు. అయితే మొదట ఏదైతే పరీక్షా కేంద్రాలకు సంబంధించి 45 పరీక్షా కేంద్రాలను అనౌన్స్ చేసినటువంటి కమిషన్ ఎందుకు హఠాత్తుగా ఇంకొక పరీక్షా కేంద్రాన్ని లేవనెత్తుతూ వచ్చిందనే అంశానికి కూడా పూర్తి స్థాయిలో 45 కేంద్రాలకే పరిమితమైనటువంటి ఈ కేంద్రాలు ఒక కేంద్రం 45 కేంద్రాలలో ఒక కేంద్రం పూర్తి స్థాయిలో చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు మరొకసారి అయితే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెళ్ళడానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే దాదాపు 80 మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళడానికి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి కూడా 46వ కేంద్రాన్ని కేటాయించామని చెప్పేసి కూడా వాళ్ళు పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంకొక అంశానికి సంబంధించి కోటి ఉమెన్స్ కాలేజ్ కి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రంలో పూర్తి స్థాయిలో ఎందుకు లేడీస్ ని, అంటే ఎందుకు ఫీమేల్స్ ని అందులో కేంద్రంలో కేటాయించారనే అంశానికి సంబంధించి అది కోటి ఉమెన్స్ కాలేజ్ కాబట్టి కోటి ఉమెన్స్ కాలేజ్ లో పురుషులకు సంబంధించిన టాయిలెట్స్ సౌకర్యం లేకపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే ఉమెన్స్ ని, అంటే లేడీస్ ని ఎక్కువ పరీక్షా కేంద్రంలో ఉంచాము అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ అంశానికి సమాధానం ఇస్తూ కూడా పిటిషన్ లో దాఖలు చేశారు. ఇంకొక అంశానికి సంబంధించి దాదాపు 18, 19 పరీక్షా కేంద్రాలలో 4.5 నుంచి 5.5% వచ్చిందో అంతమంది పాస్ అయ్యారు. మరికొన్ని ఒక 6 కేంద్రాలలో మాత్రం దాదాపు 4% పైగా తక్కువగానే వాళ్ళు ఫలితాలు సాధించారని చెప్పేసి పూర్తి స్థాయిలో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి చాలా మంది అప్లై చేసినప్పుడు చాలా మందికి ఒకే తీరైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 100 మంది అప్లై చేస్తే 100 మందిలో ఒక 20 మందికి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, ఒక 20 మందికి 80 మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆ సమాధానం లేవనెత్తుతూ ఎందుకు అంతే మందికి సేమ్ మార్క్స్ కాకూడదు అనే అంశాన్ని కూడా ఈ కమిషన్ పిటిషన్ లో పేర్కొంది. ఇలా చాలా అంశాలను కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. ఒకవైపు ప్రిలిమ్స్ లో ఉన్నటువంటి హాల్ టికెట్ మెయిన్స్ కి ఇస్తే కొన్ని అభ్యంతరాలు తలెత్తుతాయనే అంశానికి సంబంధించి
రెండింటికి ఇటు మెయిన్స్ తో పాటు ఫిలిమ్స్ కి కూడా రెండు వేర్వేరు హాస్టళ్లను ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా కమిషన్ పిటిషన్ లో పేర్కొంది. అయితే ఇలాంటి చాలా అంశాలు ఏదైతే విద్యార్థులు లేవనెత్తుతున్నటువంటి అంశాలు చాలా అంశాలు కూడా ఎక్కడ కూడా పరీక్షా ఫలితాలు వెల్లడైన తర్వాత రీకౌంటింగ్ కి అవకాశం ఉంటుంది 15 రోజులలోపు, కానీ ఎక్కడ కూడా రివాల్యుయేషన్ కి అవకాశం ఉండదు. కాబట్టి మేము రివాల్యుయేషన్ చేయలేదు అనే అంశాన్ని కూడా ఇటు పిటిషన్ కమిషన్ లో ప్రస్తావిస్తూ వచ్చారు. ఇంగ్లీష్ మార్క్స్ ఏదైతే మొదట పరీక్షకు హాజరైనటువంటి వాళ్ళ సంఖ్య కమిషన్ ప్రస్తావించడము, తర్వాత మరుసటి రోజు హాజరైనటువంటి వాళ్ళ సంఖ్యను ప్రస్తావించడంలో కొంత లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే గ్రూప్ 1 అభ్యర్థులు రద్దు చేయాలంటున్న వాళ్ళు పిటిషన్ వేశారు. మొదట ప్రాథమికంగా ఎగ్జామ్ సెంటర్ లోకి ఎగ్జామ్స్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి సంఖ్యకి తర్వాత పూర్తి స్థాయిలో ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చినటువంటి సంఖ్యకి కొంత ప్రాథమికంగా తీసుకున్న సంవత్సరానికి కొంత డిఫరెన్సియేషన్ ఉంటే అది ఎక్కడైనా ఉంటుంది, కానీ ఎక్కడ కూడా కావాలని చెప్పేసి చేసినటువంటి సంఖ్య అది కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇంట్లో ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఈ అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో సింగిల్ జడ్జి ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఏదో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును వాయిదా వేస్తూ అంటే వచ్చేంత వరకు కూడా ఆ తీర్పును పరిగణలోకి తీసుకోకుండా ఉండేందుకు రైట్ భవిత, మొన్న ఎవరైతే గ్రూప్ 1 ర్యాంకర్లు ఉన్నారో గ్రూప్ 1 ర్యాంకర్లు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. కొంతమంది వారు ఎలా ప్రిపేర్ అయ్యారు తల్లిదండ్రులు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాని మీద ఆరోపణలు వారు ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ అంశాలు పరిగణలోకి తీసుకొని మరొకసారి ఏదైతే పిల్లు దాఖలు చేశారో సవాల్ చేశారో సో దాంట్లో పొందుపరిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? రైట్, మొన్న గ్రూప్ 1కు సంబంధించి ఎవరైతే ర్యాంకర్లు ఉన్నారో వారు బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆ ఆరోపణలు ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయి, తల్లిదండ్రులు మాట్లాడారు. ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే గత కొంతకాలంగా ఇప్పటికే దాదాపు 3 సార్లు గ్రూప్ 1 పరీక్షను కండక్ట్ చేయడము అది రద్దవుతూ రావడం అంటే చాలా మంది ఇప్పటికే వాళ్ళ యొక్క సంవత్సరాలను కూడా కోల్పోతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. చాలా మంది గ్రూప్ 1 కోసం ఎంతో కష్టపడి చదువుతూ వస్తుంటారు. అయితే దాదాపు 11 నుంచి 13 సంవత్సరాల మధ్య కాలం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు గ్రూప్ 1 నిర్వహించారు తప్ప మళ్ళీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 నిర్వహించలేదు. అప్పటి నుంచి కూడా చాలా మంది విద్యార్థులు ఈ గ్రూప్ 1 పరీక్షల కోసం ఎంతో మంది వెయిట్ చేసినటువంటి నేపథ్యంలో మొదట డిఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజ్ కోసం ఒకసారి క్యాన్సిల్ అయితే రెండోసారి బయోమెట్రిక్ అనుసంధానం చేయాలని చెప్పి రెండోసారి క్యాన్సిల్ అయినప్పుడు చాలా విద్యార్థులు పాస్ అయినటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే మొదటిసారి పాస్ అయినటువంటి విద్యార్థులకి రెండోసారి అవకాశం వస్తుంది అంటే పాస్ అవుతారు కారని ఒక అనుమానం ఉంటుంది. అంటే కూడా చాలా మంది విద్యార్థులు రాసాము ఈ స్థాయికి వచ్చిన తర్వాత అంటే కేవలం రిక్రూట్మెంట్ అనే అంశాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత పరీక్షలను మరొకసారి ఆపివేయాలన్నప్పుడు ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. పూర్తి స్థాయిలో ఒక పారదర్శకతతోనే టీజీపీఎస్సీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు మరొకసారి హైకోర్టుని కూడా విన్నవించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఒకవైపు పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి ఎంతమంది విద్యార్థులు పిటిషన్ వేశారో దానికి అనుగుణంగా కూడా పరీక్ష అయితే అర్హత సాధించిన వాళ్ళు కూడా తిరిగి పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కడ కూడా పరీక్షను రద్దు చేయకూడదు, పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అర్హత సాధించేటువంటి విద్యార్థులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే మొన్న తాజాగా చాలా మంది విద్యార్థులు ప్రెస్ క్లబ్ లో కూడా వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా మంది వాళ్ళ యొక్క బోర్డును వినవించుకున్నారు. చాలా కాలం నుంచి కూడా మేము కష్టపడుతూ వచ్చినటువంటి వాళ్ళకు మరొకసారి పరీక్షలు నిర్వహిస్తే మాత్రం మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనే అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తినటువంటి సందర్భాన్ని కూడా మరొకసారి డివిజన్ బెంచ్ పైన కూడా వీళ్ళ యొక్క వాదనలు వినిపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.